అందరికీ నమస్కారం అండి. నా పేరు రామచంద్ర శ్రీనివాస్ కుమార్, రామచంద్ర సిద్ధాంతిని మాట్లాడుతున్నాను. నేను గతంలో ఎంతో మందికి జాతకాలు చెప్పాను. 46 మంది ఎమ్మెల్యేలు, 7 మినిస్టర్స్, 12 మంది ఎంపీలకు నేను సిద్ధాంతిని. ఈ సిద్ధాంత వృత్తిలో అద్భుతమైన ఫలితాలు సాధించాం. అదే అనేక మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, చాలా మంది కోర్టు కేసులు చేరే మన దగ్గరికి వచ్చిన తర్వాత. అయితే ఈరోజు ముఖ్యంగా మనం చర్చించుకునే అంశం ఏంటంటే, సింహరాశిలో ఉన్నటువంటి పుబ్బా నక్షత్రం గురించి చర్చించుకుంటాం. పుబ్బా నక్షత్రం యొక్క జాతకులు చాలా కోపంగా ఉంటారు, ఇలా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఇలా వివాహాలు కావు. ఎందుకని? అసలు పుబ్బా నక్షత్రం యొక్క చరిత్ర ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద మనం మాట్లాడుతాం. అయితే పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు, శుక్ర మహాదేవుడు. ఈ శుక్రుడు అదేవిధంగా ఈ శుక్రుడు యొక్క దశా సంవత్సరం 20 సంవత్సరాలు జాతక చక్రాలు. అదేవిధంగా ఈ పుబ్బా నక్షత్రానికి అధిపతి భర్గుడు. భర్గుడు అనే మహానుభావుడు పుబ్బా నక్షత్రానికి అధిదేవుడుగా ఉంటాడనమాట. అయితే గోచార రీత్యా పుబ్బా నక్షత్రం అంటే పూర్వపాల్గొన నక్షత్రం, పూర్వపాల్గొన నక్షత్రం అన్నా పుబ్బా నక్షత్రం అన్నా రెండు ఒకటే. అయితే గోచార రీత్యా ఈ పుబ్బా నక్షత్రం ఎక్కడ ఉంటుంది? సింహరాశిలో ఉంటుంది. సింహరాశి అధిపతి రవి మహానుభావుడు. ఆ రవి మహానుభావ సాన్నిధ్యంలో పుబ్బా నక్షత్రం అనేది ఉంటుంది. అయితే ఈ పుబ్బా నక్షత్ర జాతకులు మంచి స్థాయికి రావాలంటే మొదట చేయవలసిన పని ఏంటంటే 6 పలాస వృక్షాలను, అంటే పలాస మొక్క అంటే మోదుగ మొక్కలు అంటాం, మనం మోదుగ చెట్లు అంటాం. 6 మోదుగ మొక్కలు నాటి పెంచాలి. ఈ 6 మోదుగ మొక్కలు నాటి పెంచడం వలన, అయితే వాటి నీళ్లు పోయటం వలన అవి పెరిగే కొద్ది వీళ్ళ జీవితం కూడా ఉన్నత శిఖరాలకు చేరుతుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే పుబ్బా నక్షత్ర జాతకులు నాటవలసిన మొక్కలు ఏంటంటే మోదుగ మొక్కలు. అయితే ఈ పుబ్బా నక్షత్ర జాతకులు సంపూర్ణ ఐశ్వర్యాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఈ పుబ్బా నక్షత్ర జాతకులు సంపూర్ణ ఐశ్వర్యాన్ని పొందాలంటే శివాలయానికి వెండిని దానంగా ఇవ్వాలి. అంటే ఎలాగా? శివాలయానికి ఉన్నటువంటి శివలింగానికి వెండి తురులు చేయించడం, ఆయనకి నాగేంద్ర స్వామి యొక్క హారాలు చేయించడం, సర్పాకారం ఉన్నటువంటి మన మోపిదేవుడు సుబ్రహ్మణ్య స్వామికి, మోపిదేవులు సుబ్రహ్మణ్య స్వామి సర్పాకారం ఉంటారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్ర ప్రకారం చేయించడం వల్ల, ఈ పుబ్బా నక్షత్ర జాతకులకి వెండితో చేయించడం వల్ల అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏంటి ఆ సమస్యలు? ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వివాహ సమస్యలు, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అయితే ఈ పుబ్బా నక్షత్ర జాతకులు ఏ పక్షికి అన్నం పెట్టాలి? గద్దలకు. పుబ్బా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో గద్దలకి అన్నదానం చేయడం వల్ల, అంటే ఎలాగంటే మనం వండిన అన్నంలో మొదటి ముద్దను గద్దలకి ఆహారంగా పెట్టడం వల్ల వీళ్ళకి జీవితం అనేది ఉన్నత శిఖరాలకి అధిరోహిస్తుంది. అయితే మీరు అడగచ్చు, గద్దలకి ఎలా ఆహారం పెడతాము అని. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం వండిన మొదటి ముద్దను మన బిల్డింగ్ పైన ఒక గిన్నెలో అన్నం పెట్టడం అనుకోండి, ఏదో ఒక రోజు గద్దొచ్చి వాటిని తింటుంది, ఆ అన్నాన్ని భుజిస్తుంది, దానికి ఎటువంటి సందేహం లేదు. మీరు కాబడితే పుబ్బా నక్షత్ర జాతకులు ఎవరైతే పరీక్షను చూసుకోండి. ఆ కుటుంబం పుబ్బా నక్షత్రం పుట్టిన స్త్రీలు కానీ పురుషులు కానీ వండిన మొదటి ముద్దను ఒక గిన్నెలో తీసి మీ బిల్డింగ్ పైన పెట్టండి. గద్దలు వాటంతటికవే వచ్చి ఆహారాన్ని భుజిస్తాయి. ఇది అనేది సత్యం. అక్కడే మీకు తెలుస్తుంది భగవంతుని యొక్క సత్యవాక్కు, భగవంతుని యొక్క అనుగ్రహం మీద ఎలా ఉంటుందో ముందే తెలియజేస్తున్నమాట. అయితే పుబ్బా నక్షత్ర జాతకులు గృహ నిర్మాణాన్ని ఏ విధంగా చేసుకోవాలి? పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి, ఆ శుక్రుడు శనీశ్వరుడు స్నేహితుడు కాబట్టి, పుబ్బా నక్షత్ర జాతకులు పడమర దిశలో ఉన్న ఇంట్లోనే జీవించాలి. పొరపాటున ఈ పుబ్బా నక్షత్ర జాతకులు తూర్పు దిశలో ఉన్న, దక్షిణ దిశలో ఉన్నా సరే ఆస్తులు ఆవిరైపోతాయి. సెకండ్ ఆప్షన్ ఉత్తర దిశలో కూడా ఉండొచ్చు. పుబ్బా నక్షత్ర జాతకులు ఉండవలసిన గృహ వాస్తు పడమర దిశలో ఉండాలి. రెండో ఆప్షన్ ఉత్తర దిశలో కూడా ఉండొచ్చు. పొరపాటున తూర్పు దిశలో కానీ దక్షిణ దిశలో కానీ ఉన్నట్లయితే ఆస్తులు ఆవిరైపోతాయి, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడతాయి అన్నమాట. అదేవిధంగా పుబ్బా నక్షత్ర జాతకులు ఏ వారం వాళ్ళ యొక్క పని ప్రారంభిస్తే వాళ్ళకి మేలు జరుగుతుంది. పుబ్బా నక్షత్రానికి కలిగిన శుక్రుడు కాబట్టి, ఈ శుక్రుడు మన వారాల్లో శుక్రవారం తెలియజేస్తారు కాబట్టి, శుక్రవారం నాడు ఏ రోజు వాళ్ళు పని మొదలు పెట్టేస్తే సంపూర్ణ ధన సంపదలు వస్తాయి అన్నమాట.
పని అనేది పూర్తవుతుంది. పొరపాటున కూడా వీళ్ళు గురువారం మాత్రం పనులు మొదలు పెట్టకూడదు. శుక్రవారం పని మొదలు పెట్టి వీళ్ళు విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా పుబ్బా నక్షత్ర జాతకులు ఏ రత్నాన్ని ధరించాలి? పుబ్బా నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో డైమండ్ వజ్ర పొంగరాన్ని ధరించినట్లయితే వీళ్ళు మానసిక శాంతి, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి, సంతానం అభివృద్ధి చెందుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది, సమాజంలో వీరికి ఉన్నత స్థితిని కలుగు చేస్తుంది ఆ డైమండ్ రింగ్ అనేది. అందువల్ల పుబ్బా నక్షత్ర జాతకులు ధరించినటువంటి రత్నం వచ్చేసి డైమండ్ రింగ్, వజ్రము ధరించాలి. అయితే వీళ్ళు ఎక్కువగా నలుపు వస్త్రాలు ధరించరాదు. తెలుపుతో కూడిన వస్త్రాలు, క్రీమ్ కలర్, లైట్ కలర్సే వాడాలి. అత్యుత్తమంగా చెప్పాల్సిందంటే తెలుపు వస్త్రాలు, వైట్ అండ్ వైట్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అన్నమాట. వీళ్ళ అదృష్ట సంఖ్య 6. ఎందుకని? పుబ్బా నక్షత్రాధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడు నంబర్ 6 కాబట్టి 6. ఈ రోజైనా సరే 6వ తేదీ కానీ, 15వ తేదీ కానీ, 24వ తేదీ కానీ పనులను ప్రారంభిస్తే వీళ్ళు కార్యసిద్ధి సాధిస్తారు. అయితే ఈ పుబ్బా నక్షత్రం యొక్క పాదాల గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటున్నాయి. అదేవిధంగా పుబ్బా నక్షత్రంలో కూడా 4 పాదాలు ఉంటాయి. మొదటి పాదం దేనికి తెలియజేస్తుంది? మొదటి పాదం మో అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. రెండవ పాదం టాతో స్టార్ట్ అవుతుంది. మూడవ పదం టీతో స్టార్ట్ అవుతుంది. నాలుగవ పదం టూతో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ పుబ్బా నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ పేరు ఎలా మొదలవుతాయి? పుబ్బా నక్షత్రంలో మొదటి పాదంలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి మోతో స్టార్ట్ చేయాలి. అంటే మోహన్ బాబు, మోహన్ రావు, ఆ విధంగా